కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అంగీకారాన్ని తెలిపాయి. నీటి వాటాల పంపకం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాయి. నీటి కేటాయింపులపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయమని తేల్చారు. ఎప్పటిలాగానే శ్రీశైలం డ్యాం మెయింటెనెన్స్ ఏపీ, నాగార్జున సాగర్ మెయింటెనెన్స్ తెలంగాణ రాష్ట్రాలు చూసుకుంటాయి. ఢిల్లీలో జరిగిన కృష్ణా రివర్ బోర్డు మీటింగు కొనసాగింపుగా ఇవాళ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి హాజరయ్యారు. Handing over protocol of 15 OTs on the common reservoirs. 15లో 6 ఆంధ్రావి, 9 తెలంగాణవి ఎలాగా హ్యాండ్ ఓవర్ చేయాలా, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయాలా, ఎవరు దాన్ని మానిటర్ చేయాలనే ఇష్యూ మీద ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. దానికి ఇన్ ప్రిన్సిపల్ మేమైతే ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి అయితే ఎప్పటి నుంచో కూడా మేము విల్లింగ్ ఉన్నాము. ఆల్రెడీ జియోస్ కూడా ఇష్యూ అయిన హ్యాండ్ ఓవర్ చేయడానికి. తెలంగాణ సైడ్ వాళ్ళకు దే హ్యాడ్ సమ్ కొన్ని ఇన్హిబిషన్స్ ఉన్నాయి. అవి ఈరోజు క్లారిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇన్ ప్రిన్సిపల్గా దెర్ ఈజ్ ఎ కంకరెన్స్ టు హ్యాండ్ ఓవర్ మానిటరింగ్ అండ్ వాటర్ రిలీజెస్ ఆఫ్ 15 అవుట్లెట్స్ విచ్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ బోత్ ద రిజర్వాయర్స్. దానికోసం స్టాఫ్ని ఎవరైనా పెట్టాలనే దాని మీద సో రిప్రజెంటేషన్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఉంటారు. మళ్ళీ 3 మెంబర్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారము కేఆర్ఎంబి రిలీజ్ ఆర్డర్స్ను ఇంప్లిమెంట్ చేయడము, ఎన్షూర్ చేయడము వాళ్ళ బాధ్యత అవుతుంది. ఏదైనా సడన్గా ఇఫ్ దేర్ ఆర్ చేంజెస్ అంటే రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ వాటర్ అవసరం లేకుండా పోతే ఏదైనా స్టేట్కి, ఎందుకంటే సడన్గా వర్షాలు రావచ్చు, అప్పుడు నీళ్ళను సేవ్ చేయడానికి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఇమీడియట్గా 3 మెంబర్ కమిటీలో ఉన్న ఎనీ మెంబర్ ఫ్రమ్ ఎనీ స్టేట్ రిప్రజెంట్ చేస్తే అకార్డింగ్లీ మోడిఫికేషన్స్ విల్ ఆల్సో బీ టేకన్ అప్. ఇంకా ఫర్దర్ మెయింటెనెన్స్ ఇష్యూ వరకు వస్తే ఇప్పుడు ఏ రకంగా అయితే శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ద్వారాను, నాగార్జున సాగర్ తెలంగాణ వైపు నుంచి మెయింటైన్ చేయడం జరుగుతుందో ఆ మెయింటెనెన్స్ అట్టే ఉంటుంది. ఢిల్లీలో జరిగిన మీటింగ్లో రేజ్ చేసిన ఇష్యూస్కు గవర్నమెంట్ మళ్ళా వారి స్టాండ్ మళ్ళీ గవర్నమెంట్కి చెప్పారు. ఇంతకుముందు మనం రిక్వెస్ట్ చేసినట్టు 50-50గా ఒప్పుకోవడం ప్లస్ అదర్ రిక్వెస్ట్ ఆఫ్ ది తెలంగాణ గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనం ఢిల్లీకి రాసినాము. ఫర్దర్ డెసిషన్ వాళ్ళ నుంచి ఏ విధంగా రిప్లై వస్తుందో చూస్తాము. ఈ సీజనల్ ఇప్పుడైతే 3 మ్యాన్ కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది. బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబికి తీసుకునేటట్టు ఈరోజు నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబికి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళు మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాము ఆపరేషన్కు. వాటర్ రిలీజింగ్ క్వాంటము, వాటర్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ 3 మ్యాన్ కమిటీ డిసిషన్ జరుగుతుంది. మొత్తం సీజన్ మొత్తం అంతా కూడా పవర్ స్టేషన్స్ కానీ ఇవి కానీ ఇంకా దాని మీద ఏం నిర్ణయం లేదు, అది గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటారు. మెయింటెనెన్స్ ఆఫ్ ది డ్యామ్ వారు చేసుకుంటాము. నాగార్జున సాగర్ తెలంగాణ చేస్తుంది, శ్రీశైలం ఏపీ చేస్తుంది. ఇది క్షుణ్ణంగా ఈరోజు జరిగిన డిసిషన్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో అందిస్తారు. సాదిక్, త్రిసభ్య కమిటీ ఈరోజు నీటి పంపకాలకు సంబంధించి ఎలాంటి డెసిషన్ని వెలువరించింది? ఉమాశ్రీ, ప్రధానంగా చూసినట్టయితే కేఆర్ఎంబి సమావేశంలో ఈ రోజు కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. సమావేశంలో తెలంగాణ తన యొక్క వాదనను బలంగా వినిపించడం జరిగింది. తెలంగాణకు కావాల్సినటువంటి నీటి వాటాల విషయానికి కట్టుబడి ఉన్నామని కూడా కేఆర్ఎంబికి స్పష్టం చేసింది, తెట్టతెల్లం చేసింది. వాటర్ షేరింగ్ లో మాత్రమే నిర్ణయాలు తీసుకుంటామని కూడా స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏవైనా ఇబ్బందులు ఉంటే చర్చించడానికి ఢిల్లీ వేదికగా చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా నీటి నిర్వహణ సంబంధించిన అవుట్లెట్ సంబంధించిన మొత్తం వ్యవహారం అంతా అంటే కేఆర్ఎం పరిధిలోకి ఇవ్వాలనేది ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఈఎన్సీలు నిర్ణయానికి రావడం జరిగింది. సో ఇప్పటి వరకు నీటి సంబంధించిన తగాదాలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం అయితే ముందు చూపుతో ముందుకు వచ్చేటువంటి వేసవి కాల దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలగకుండా నీటిలో ప్రస్తుతం ఉన్న నీటి సంబంధించిన దాంట్లో కూడా 50-50 షేరింగ్ మాత్రమే కట్టుబడి ఉన్నామని కూడా తమ వాదనలు వినిపించింది. అదేవిధంగా ఏపీకి శ్రీశైలం ప్రాజెక్టు యొక్క ఆపరేట్ పూర్తి స్థాయిలో కూడా ఏపీ ప్రభుత్వం చూసుకుంటుందని, తెలంగాణ సంబంధించినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుందని స్పష్టం చేసింది. ఇక మిగతా సంబంధించిన విషయాలు చూసినట్టయితే కొత్త తెలంగాణలో 6 కాంపోనెంట్స్, ఏపీకి సంబంధించిన మరో 9 కాంపోనెంట్స్ కూడా
కేఆర్ఎంబీకి ఇచ్చేందుకు కూడా నిర్ణయించింది జరిగింది. సో తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు చూసినట్టయితే మనకు కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి నెట్టెంపాడు, కలవకుర్తి, కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులు కూడా నీటి నిర్వహణ సంబంధించిన అంశాలు కూడా తెలంగాణ అయితే తన వాదన వినిపించింది. ఏపీ కూడా 9 కాంపోనెంట్స్ సంబంధించినటువంటి నదీ పరివాహ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు కావాల్సినటువంటి నీటి విషయం కూడా నేడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కృష్ణా బోర్డు ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామని కూడా 2 రాష్ట్రాలకు సంబంధించిన ఈఎన్సీలు స్పష్టం చేయడం జరిగింది. నీటి వాటా కేటాయింపులు ఏమన్నా డిస్ప్యూట్స్ వస్తే మాత్రం సిద్ధప కమిటీ ఉంది కనుక దాని ప్రకారంగా ముందుకు పోతామని చెప్పి స్పష్టం చేసింది. సో నీటి నిర్వహణ బోర్డును పూర్తి స్థాయిలో కూడా 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కేఆర్ఎంబీకి ఇవ్వడం అన్నది ఈ సమావేశంలో కీలక పరిణామం చెప్పవచ్చు. ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ సాదిక్.